పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ పెద్దమ్మ టెంపుల్ అనేది 17 సంవత్సరాల ముందు చాలా పురాతనగా ఉండి పాడుబడిపోయి చాలా గలీజుగా ఉంది. గ్రామ పెద్దలతో అన్ని కులాల వారితో మాట్లాడుకొని అందరము చందాలేసి దీని కార్యనిర్వాహకునిగా ముందుకుండి నడిపించి 10-50 ఏళ్ళ కిందట కొంత ఆక్రమణ కూడా జరిగింది. మిగతా స్థలం కూడా ఆక్రమణ జరగకుండా ఎంపీ గారి నిధులతో 95 లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టి జిమ్ పెట్టాలనుకున్నాను. తిరునాళ్ళలో జరుపుతామో ప్లేస్ ఎక్కువ ఉండాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు కాబట్టి దానికి అబ్జెక్షన్ చేస్తే మన ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు, ఎంఎంసీ మొత్తం వచ్చి నేను కాంపౌండ్ వాళ్ళు కట్ చేయడానికి ఎవరు అబ్జెక్షన్ చేసేదానికి లేదని చెప్పేసి నిర్ణయం తీసుకొని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. దానికి పని కూడా మొదలు పెట్టినాము. ఇది ఎవరి సొత్తు కాదు, నాయల సొత్తు కాదు, రెడ్ల సొత్తు కాదు. అన్ని కులాలు, ఎన్ని కులాలు గ్రామంలో ఉన్నాయో అన్ని కులాల వారికి సంబంధించిన టెంపుల్ ఇది. నా సొంతం కాదు, ఇంకొకరి సొంతం కాదు. కాబట్టి అన్ని కులాల వారి మద్దతుతో దీనిని కానీ గ్రామాన్ని కానీ డెవలప్ చేస్తున్నాం. ఇంతకుముందే ఉత్తమ నేషనల్ అవార్డు కూడా, పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. నిర్మల పుష్కర అవార్డు తీసుకోవడం జరిగింది. స్టేట్ అవార్డు కూడా ఈ గ్రామానికి తీసుకోవడం జరిగింది. మా ధ్యేయం అంతా కూడా ఎప్పుడు కూడా గ్రామ అభివృద్ధికే కోరుకుంటున్నాం, కానీ మా సొంత నిధులే పోగొట్టుకుంటున్నాం. కానీ 17 సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్ ధూప నైవేద్యం కానీ, పూజారి శాలరీ కానీ, ఇక్కడ క్లీన్ చేసే వ్యక్తి జీతాన్ని కూడా నా సొంత డబ్బులతోనే నేను ఇస్తున్నాను. ఉండి వస్తే సంవత్సరానికి 10,000 11,000 వస్తుంది ఉండిలో. అది కూడా గ్రామ పెద్దల సమక్షంలోనే ఉండి తెరిపించి లెక్కేస్తుంది. ఇంత అభివృద్ధి చేస్తుంటే కొందరు ఉంటారు, వాళ్ళు కూడా మనసు మార్చుకొని గ్రామాభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాను.